గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది 7 PM స్పెషల్ డిస్కషన్. మన దేశంలో పెళ్ళి అనేది చాలా గొప్ప ఈవెంట్గా జరుపుకుంటాం. ఈ ఈవెంట్కి ఎలాగ అరేంజ్మెంట్స్ చేయాలి, ఈవెంట్ మేనేజ్మెంట్ ఎంగేజ్ చేయాలా, ఎంతో గొప్పగా చేయాలి వేడుక అని అనుకుంటాం. కానీ ఈ పెళ్ళి అయ్యాక లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలి, వచ్చే ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద పెద్ద అవగాహన ఉండట్లేదు. పిల్లలంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని, మా లైఫ్ మేము చూసుకుంటామని ఒక పెద్ద థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళిపోతున్నారు, గొడవలకి పూనుకుంటున్నారు. అండ్ దానివల్ల ఏంటంటే ఒక సెటిల్మెంట్ లేకుండా డైవర్స్ కేసెస్ బాగా ఎక్కువ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 100 కేసెస్ దాకా రిజిస్టర్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇలాంటి ఈ పరిస్థితిని కన్స్ట్రక్టివ్గా సొల్యూషన్స్ ఎలాగా, దీంట్లోంచి ఎలా బయటపడాలి అన్న విషయం మీద ఇవాళ మన చర్చ. ముందుగా ఈ వీడియో చూడండి. భారత సంప్రదాయంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. 3 ముళ్ళు 7 అడుగుల బంధంతో ఒక్కటై కలకాలం కలిసిమెలిసి జీవించాలని చాటి చెప్పే ఈ ఆచారం ఒక్క మన దేశానికే సొంతం. కానీ అగ్ని సాక్షిగా కలకాలం జీవిస్తామని బాసలు చేసిన జంటల్లో చాలా మంది ఇప్పటి కాలంలో పట్టుమని 10 నెలలు కూడా కలిసి ఉండడం లేదు. కార్పొరేట్ కల్చర్ ఎఫెక్ట్తో నగరాల్లో విడాకుల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. భార్యాభర్తల్లో ఒకరి మీద మరొకరికి అపోహలు పెరగడం విడాకులకు దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటే. ప్రతి చిన్న విషయానికే గొడవలు పడ్డం, ఇగో ఇబ్బందులు, డామినేషన్ సమస్యలు ఇలా ఇద్దరి మధ్య గ్యాప్ పెంచేందుకు కారణమవుతున్నాయి. భార్యాభర్తల నడుమ ఆర్థిక లావాదేవీలు కూడా డైవర్స్ కు రీజన్ అవుతున్నాయని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. భార్యాభర్తల సంబంధం అనేది ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు అడాప్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ పోవలసిన సంబంధ బాంధవ్యం అది. కానీ ఈ ఇండివిజువలిస్టిక్ మెంటాలిటీ వల్ల సర్దుకుపోవడం అన్న కాన్సెప్ట్ అన్నది కొంచెం డిఫికల్ట్ అవుతోంది. వెరీ స్మాల్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఈ సర్దుకుపోయే తత్వం అన్నది కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు పడట్లా. ఇమీడియట్గా మాత్రం ఆ సమస్యల్లోంచి సాధించుకోలేక అదే దానికి ఒక ప్రత్యామ్నాయ సొల్యూషన్స్ని వెతుక్కునే బదులుగా ఆ రకమైన సమస్యల్లోంచి బయటపడాలి అనే తత్వం యువతలో ఎక్కువైపోతుంది. దీనివల్ల కూడా విడాకుల యొక్క సమస్య అనేది పెరుగుతుంది. విడాకుల కేసులకు స్పెషల్గా ఫ్యామిలీ కోర్టులున్నాయి. వీటిలో రోజుకు 80 నుంచి 100 కేసులు ఫైల్ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే వారికి ముందు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కొన్ని రోజులకు సర్దుకుపోయినా తిరిగి మళ్లీ కోర్టుల బాట పడుతున్నారు భార్యాభర్తలు. అయితే అప్లై చేసుకున్న వారికి 6 నెలల వరకు విడాకులు మంజూరు చేయరు. అప్పటికి వారి మనసు మారకపోతే ఆ తర్వాతే కోర్టు దంపతులను విడదీస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ముందు కౌన్సిలర్లను కలవడం, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవడం వంటి చర్యలతో దంపతులు విడిపోకుండా ఉండే ఛాన్స్ ఉందన్నది అడ్వకేట్స్ వాదన. మరి అనేక అంశాలతోటి కొట్లాటతోటి కోర్టులకు వస్తూ ఉన్నారు. మరి చెప్తే అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా ఒక కౌన్సిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి మరి చెప్పేంత ప్రయత్నం ఇక్కడ కోర్టులో కానీ, న్యాయ సేవా సదన్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉండేది. ఎలాంటి ఇబ్బందులొచ్చినా అంతా కలిసి సాల్వ్ చేసేవారు. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు, పెద్ద గొడవలు, వీటికి తోడు భార్యాభర్తలకు సర్ది చెప్పేవారు లేకపోవడంతో గొడవలు పెద్దవై విడాకులకు దారితీస్తున్నాయి. 3 ముళ్ల అపురూప బంధంతో ఒక్కటవుతున్న వారి జీవితాలు 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి జంటల్లో మార్పు రావాలంటే మళ్లీ మన సంప్రదాయాలకు, విలువలకు పట్టం కట్టాలి. సంప్రదాయ వివాహ వ్యవస్థను బలోపేతం చేయాలి. సో చూశారు కదండి, ఎలాంటి చిన్న చిన్న గొడవల కోసం కూడా పట్టించుకోకుండా ఆ చిన్న గొడవల్ని చాలా పెద్దగా చేసుకొని మ్యారిటల్ లైఫ్నే ఒక భరించలేని పరిస్థితికి తెచ్చుకునే డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. మనతో పాటు ఇవాళ ఇద్దరు ప్రముఖ చర్చ చేయడానికి ఇద్దరు గెస్ట్స్ వచ్చారు. ఒకరు డాక్టర్ చల్లా గీతా గారు, ప్రముఖ అడ్వకేట్ రమ్యకుమారి గారు. సో మన దగ్గర ఇవాళ ఇద్దరు చర్చ చేయడానికి వచ్చిన ఇద్దరు లేడీస్తో పాటు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మేము తీసుకురాదలుచుకున్నాం. మీరు ముఖ్యంగా మనస్తత్వానికి సంబంధించిన ఇష్యూస్ మీద మాకు చాలా అవగాహన తెలియపరుస్తారని, మీరు జరుగుతున్న వాస్తవాలు ఎలా ఉన్నాయి, సొసైటీలో ఎలాగా చిన్న చిన్న వాటి నుంచి ఎలా గొడవలైపోయి సిల్లీ రీజన్స్ అయినా ఎలాగ జనాలు విడిపోవడానికి సిద్ధపడుతున్నారనే విషయాల మీద మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాం. సో లెట్ us స్టార్ట్ our డిస్కషన్. ఫస్ట్ డాక్టర్ గారు, అసలు డైవర్స్ అనే దాకా తెచ్చుకునే పరిస్థితి ఎందువల్ల స్టార్ట్ అవుతుంది?
మన భారతదేశంలో చూస్తే కుటుంబ వ్యవస్థ అనేది అతి చిన్నదైన అతి ముఖ్యమైన అతి క్లిష్టమైన వ్యవస్థ. అయితే అక్కడే మ్యారేజ్ తర్వాత ఒక కుటుంబ వ్యవస్థని మనము ఏర్పరచాల్సిన టైంలో డైవర్స్కి ఎందుకు పోతున్నారు అని కారణాలు చూస్తే, అంటే యాజ్ అ సైకాలజిస్ట్ వెన్విసే నేనైతే వాటిని ఏబిసిడీలుగా చెప్తూ ఉంటాను. ఒకటి అడ్జస్ట్మెంట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళు అత్తగారింటికి పోయిన తర్వాత ఇంకొక వ్యక్తితో అడ్జస్ట్ అవ్వగలడం అంటే కనీసం తన బెడ్ మీద ఇంకొకరు కూర్చున్నా ఓర్చుకునే పరిస్థితులు లేరు ఈరోజు పిల్లలు. అంత అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతున్నారు. రెండవది బర్న్అవుట్ అయిపోతారు అక్కడికి వెళ్ళినాక. ఎందుకు బర్న్అవుట్ అవుతుందంటే టూ మెనీ రోల్స్ వస్తాయి. ముందు చూస్తే ఏంటి, వీళ్ళు ఒక స్టూడెంట్ లైఫ్లోనేమో ఒక యాజ్ ఎ స్టూడెంట్ రోల్ ప్లే చేస్తున్నారు, ఇంటికి వస్తే కూతురు రోల్, అబ్బాయిలు అయితే సన్ రోల్ కొడుకు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ డాటర్ ఇన్లా, యాజ్ మేబీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కొత్త పెళ్లి కూతురు అని వీటిలలో కొత్త పెళ్లి కొడుకు కావచ్చు, ఏదైనా సరే, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా రోల్స్ ఎక్కువైనా కొద్ది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతుంది. వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా మా వల్ల అవ్వదు, ఇది వద్దు మాకు ఈ ఫ్యామిలీ అని బర్న్అవుట్ అయిపోయి బయటికి వచ్చేయాలి దాని నుంచి. లెట్ us లివ్ ఫ్రీ అనే ఆలోచనలో మన లైఫ్ మనం తీసుకుందాం అనేది ఇది ఒకటి. మూడవది కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ప్రయారిటీస్ అండ్ ఇంట్రెస్ట్. నాకు ఇది ఇష్టం, నేను ఇదే చేస్తాను, నీకు ఇది ఇష్టం, నువ్వు అదే చెయ్యి. సో కాన్ఫ్లిక్ట్స్ వచ్చేస్తున్నాయి ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్యలో. వీళ్ళ ప్రయారిటీ యాక్చువల్గా మనం చూస్తే ఒకరి ప్రయారిటీస్ పట్టుకొని ఒకరు బతకాలి, కానీ నా ప్రయారిటీస్ నావి, నా లైక్స్ నావి, నీ డిస్లైక్స్ నీవి. సో దట్స్ లైక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఎలా తీసుకొని బయటికి రావాలి, కాన్ఫ్లిక్ట్ నుంచి రెజల్యూషన్ ఎలా చేసుకోవాలి మనం నేర్పించట్లేదు పిల్లలకి. నాలుగవది డామినెన్స్. దే వాంట్ టు డామినేట్. ముందు నుంచి మనం ఏం చేస్తున్నాం, చాలా ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని చాలా ఇండిపెండెంట్గా బతకాలమ్మా, మీరు ఇండిపెండెంట్గా బతకాలి నాన్న అని అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నేర్పిస్తున్నాం. అక్కడ చాలా ఈగో స్ట్రాంగ్ అవుతూ వస్తుంది చిన్నప్పటి నుంచి. ఈగో స్ట్రాంగ్ వచ్చి మళ్ళీ మ్యారీడ్ లైఫ్కి వచ్చేసరికి ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి, నేను ఎవరికి తక్కువ కాదు. భార్య అంతే అనుకుంటున్నాడు భర్త, కానీ భార్య భర్త అన్నప్పుడు యు పక్కన పెట్టి వి కింద మారాలి. ఆ వి కాదు, ఆ యు అనేవి అలా ఉండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఈగో అనేది ఇంకా స్ట్రాంగ్. ఈగో ప్రాబ్లం వల్లనే బేసికల్లీ డివోర్స్ వరకు వెళ్తున్నారు. చిన్న ప్రాబ్లంలో కూడా ఈగో స్ట్రాంగ్ అయిపోతుంది, వాళ్ళల్లో బయటకి పోతున్నారు. దెన్ ఈ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్. చాలా ఒక రోజీ లైఫ్ని ఊహించుకొని, ఇంకా పెళ్ళి అంటే వెళ్ళిన తర్వాత నథింగ్, ఇట్స్ లైక్ సినిమా లైఫ్, రియల్ లైఫ్ అంటాము, రియల్ లైఫ్ కాదు. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ టోటలీ డిఫరెంట్. కానీ ఆ రోజు పిక్చర్ ఊహించుకొని వెళ్ళిన తర్వాత మా కేసెస్ వస్తున్నాయి, మా దగ్గరకు వస్తే ఆడపిల్లల్ని అడుగుతాం, ఏమ్మా నీకు ఏం కావాలి, ఎలాంటి హస్బెండ్ కావాలి, ఒక 20 లిస్ట్ చెప్తారు. ఎక్స్పెక్టేషన్స్ లిస్ట్ చూస్తే 20 ఉంటాయి. మరి 20 ఉన్న పిల్లోడు దొరుకుతాడా, 20 ఉన్న అమ్మాయి దొరుకుతుందని చూస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఎక్స్పెక్టేషన్స్ అంతవరకు ఉంటున్నాయి వాళ్ళు. ఇంకొకటి ఇమోషనల్ కంట్రోల్ ఉండట్లేదు. ఇమోషన్ కంట్రోల్ ఉండకపోవడానికి ఇప్పుడు మళ్ళీ కుటుంబ వ్యవస్థ కూడా చాలా. ముందు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు నానమ్మ కోపంకి అమ్మ నాన్న కోపం వస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏంట్రా అమ్మాయి మీద అరుస్తావు, అయిపోయింది అక్కడికి ఆగే. ఇప్పుడు సర్దుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అరిచినా చెప్పేవాళ్ళు లేరు, అరవడానికి ఈజీగా అరుస్తున్నారు. ఇట్స్ లైక్ కొట్టినా తిట్టినా ఇట్స్ లైక్ లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, మనం గొంతిలా లేదు. అప్పుడు కొట్లాడితే బెడ్రూమ్ లో కొట్లాడుకునే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటి, ఎక్కడైనా అరవచ్చు, డైనింగ్ టేబుల్ మీద అరవచ్చు, ఎక్కడైనా అరవచ్చు, అయింది. ఇంకొకటి ఇమోషనల్ అవుట్లెట్స్ కూడా ఉండట్లేదు పిల్లలకి, అది కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే చాలా మెకానికల్ లైఫ్స్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి అనేది ఉండట్లేదు. లేదు, కూర్చొని భోంచేస్తే ఫుడ్ మీదనే చూస్తున్నారు, కూర్చొని సినిమా చూస్తామండి, ఇట్స్ లైక్ సినిమా చూస్తున్నారు, మీరు మాట్లాడుకోవట్లేదు. సో ఇమోషనల్ అవుట్లెట్ కూడా పిల్లలకు ఉండట్లేదు. దాంట్లో మళ్ళీ వాళ్ళు పెళ్ళైన తర్వాత భర్తతో ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా ఆ షేరింగ్ అనే దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ అవుట్ దేర్ ఎమోషన్స్ ఆర్ స్పీక్ ఫ్రీలీ. దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రమ్య గారు, డాక్టర్ గారు చాలా చక్కగా మనకి ABCDE అని కొన్ని పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పారు. పైగా ఆవిడ చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్పారు, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు ఏదైనా సాధించగలగాలి, నువ్వు ఎక్కడా తగ్గకూడదు అని నేర్పుతారు. అది ప్రాబబ్లీ పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఏంటంటే వీళ్ళకి చాలా మనం అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి అని. బట్ అట్ ది సేమ్ టైమ్స్
పేరెంట్స్ రోల్ ఏంటి అసలు డైవర్స్లో? మేము చాలా వరకు కేసెస్ ఇవి కూడా విన్నాం, నీకేంటి నువ్వు వచ్చేసాయి మేము చూసుకుంటాం కదా. రెగ్యులర్గా ఈ రోజున ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో 10 కేసెస్ ఎవ్రీడే ఫైల్ అవుతున్నాయంటే, అంటే మీరు 10 కేసెస్ 100 కేసెస్ ఫైల్ అవుతున్నాయి అన్నారు, లేదండి అంతకంటే ఎక్కువే ఫైల్ అవుతున్నాయి. ఈచ్ డిస్ట్రిక్ట్ కోర్టు మీరు ఈవినింగ్ 5 o'clock వెళ్ళి వెరిఫై చేసుకుంటే మార్నింగ్ నుంచి అప్పటి వరకు కూడా మినిమం 10 కేసులు మ్యూచువల్ డైవర్స్ కానీ ఇండిపెండెంట్ డైవర్స్ పిటిషన్స్ కానీ ఫైల్ అవుతున్నాయి. సో దీనివల్ల మెయిన్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు విడిపోవడానికి ఉండే కారణాలు చాలా సిల్లీ రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా ఒకప్పుడు లేడీస్ చదువు అనేది ఎడ్యుకేషన్ తక్కువగా ఉండేది. ఈ రోజున జెంట్స్ని డామినేట్ చేసేంత బాగా లేడీస్ చదువుకోగలుగుతున్నారు. అలాగే ఉద్యోగాల విషయాల్లో కూడా మంచి మంచి జాబ్స్ వాళ్ళు గెట్ ఆన్ చేస్తున్నారు. శాలరీస్ జెంట్స్ని డామినేట్ చేసే అంతకంటే ఎక్కువ వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఈ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే పేరెంట్స్, మేము అబ్జర్వ్ చేసిన సర్వేలు కానీ ఏదైనా చూసిన దాని ప్రకారం క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, జాబ్ చేస్తున్న అమ్మాయికి చాలామంది మినిమం 10% పేరెంట్స్ మ్యారేజ్ చేయడానికి విల్లింగ్గా ఉండటం లేదు, చాలా డ్రాగన్ చేస్తున్నారు ఇన్ కేస్ మ్యారేజ్లు చేయాలి అంటే. సో ఇటువంటి వాటిలో మెయిన్గా లవ్ మ్యారేజ్లు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో చూస్తున్నాము, లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే పేరెంట్స్ సపోర్టింగ్ అనేది వీళ్ళకి ఉండటం లేదు. సో వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేసేంతవరకు ఒక 1 year 6 months హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత ఒకరికొకరికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ, ఇప్పుడు ఏవైతే వాళ్ళ ఇన్నర్గా ఉండే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి 1 by 1 ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 1 by 1 బయటపడడం అనేది జరగడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి లేడీస్ డామినేషన్ పెరిగిన జెంట్స్ వాళ్ళ యొక్క ఫస్ట్ నుంచి మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఆ ఈగో ఫీలింగ్ని వాళ్ళు ఇంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకోలేదు. మనం ఈక్వల్, యాక్చువల్గా మనం ఈక్వల్ అనేది వాళ్ళలో రాలా, వాళ్ళు ఇంకా డామినేటింగ్లో ఉన్నారు, వీళ్ళేమో వాళ్ళని దాటుకొని వెళ్తున్నారు. ఆ ఈక్వాలిటీ లేకపోయేసరికి ఈ రోజున 498 కేసులు మిస్యూజ్ అవుతున్నాయి అని క్లియర్గా గంటాపదంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రీంకోర్టు కూడా ఐడెంటిఫై చేసి, ఎందుకు మహిళలకి ఇన్ని చట్టాలు ఇచ్చామన్నా దేవుడా, వీటికి ఫస్ట్ వీళ్ళు కనుక కేసులు ఫైల్ చేయడానికి వస్తే కంపల్సరీ కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి రీసెంట్గా ఒక 2 months బ్యాక్ జీవో కూడా పాస్ చేశారు. అంటే ఇప్పుడు మీ దగ్గర వస్తున్న కేసెస్ లో చాలా మటుకు ఎమోషనల్ స్ట్రెస్ లో వచ్చి వీళ్ళు కేసులు ఆటోమేటిక్గా ఇమ్మీడియట్ గా వీళ్ళు చేసే పని ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్స్ కానీ లేదా సైకలాజికల్ ట్రీట్మెంట్కి కానీ వెళ్లాల్సిన సిచ్యుయేషన్లో పెద్దల సలహా కూడా తీసుకోవడానికి ఈ రోజున పిల్లలు రెడీగా లేరు. సో వీళ్ళు పేరెంట్స్ ఎట్లా ఉందంటే, అమ్మాయి ఎట్లాగో జాబ్ చేస్తుంది కాబట్టి 20% కేసులు నేను చెప్తున్నాను, అమ్మాయి జాబ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇంటికి వచ్చి డిపెండబుల్ అయిపోయే వాళ్ళలో కాస్త కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కానీ ఇండిపెండెంట్గా అమ్మాయి ఎక్కువ సంపాదిస్తుంది అంటే కనుక వదిలేసి వచ్చే ముందు 498 ఫైల్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న మీద వేసే కట్నం మనం ఇచ్చిన కట్నం ఏదైనా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, లేదంటే ప్రాపర్టీ మీద హాఫ్ షేర్ లాగేద్దాం అది ఇది అని చెప్పి ముందు అమ్మాయిని ఇంటికి వచ్చామంటున్నారు. ఈ 498 వన్స్ ఒకసారి ఫైల్ చేయడం అంటూ జరిగిన తర్వాత ఈ రోజుకి కూడా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ఫ్యామిలీస్, అదొక అవమానంగా ఫీల్ అవుతున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. 498 మీద మీరు ప్రొసీజరల్ పార్ట్గా అసలు ఏంటో కూడా చెప్పండి. యాక్చువల్గా ఫస్ట్ ఈ డైవర్స్ ప్రాసెసింగ్కి కాకుండా వీళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ బ్లాక్మెయిల్ చేసే సిస్టమ్ ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిలిపిస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా మనం చెప్పినట్టు మన కాళ్ళ దగ్గర కంట్రోలింగ్గా అత్తామామ వీళ్ళందరూ కూడా ఉంటారు అనేది ఒక మిస్యూజ్ భావంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 498 ఫైల్ చేయడానికి వెళ్తున్నారు. యాక్చువల్గా అంతే. సో యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్లో కంపల్సరీ 498 ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అని సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పింది. అంతకుముందు ఆ ఛాన్స్ లేదు, మహిళలు చెప్పిందే వేదం, వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఇమీడియట్ గా కేసు బుక్ చేయండి. దానివల్ల ఒక మహిళ కేసు ఫైల్ చేస్తుంటే అత్త, ఆడబడుచు, అన్నల వైఫ్లు, సో 3-4 మహిళలు సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంటే హెరాస్మెంట్ ఉండేది. ఈ రోజున అందరూ కూడా ఇండివిజువల్ గా భార్యాభర్తలు జాబ్ పర్పస్ మీద వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. కానీ అత్తమామల మీద కూడా కేసులు ఫైల్ చేస్తున్నారు. అసలు ఆడబడుచుకి వాళ్ళకి సంబంధమే ఉండదు. ఈ చట్టం పెట్టినప్పుడు సిచ్యువేషన్ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. తర్వాత అమెండ్మెంట్స్ జరిగిన సిచ్యువేషన్లో ఆ అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఇంతవరకు రాలా. కంపల్సరీ అత్తమామల మీద, ఆడబడుచు మీద కేసు రిజిస్టర్ చేయాలంటే వాళ్ళ 4 గోడల మధ్య కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎవిడెన్స్ చూపించండి, భర్త మీద నువ్వు ఏ కేసులోనే పెట్టుకో, ఎందుకంటే అతనితో కలిసి ఎట్లాగా ఉంటావు. సో ఇట్లాంటి కేసులు పెట్టాలి, 498 పెట్టాలి అంటే కంపల్సరీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నారు. ఈ రోజున 20-30% కేసుల్లో కౌన్సిలింగ్ ఇవ్వడం లేదు. ఇమీడియట్గా రికమెండేషన్ వల్ల 498 బుక్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి పోలీస్ స్టేషన్కి, జైలుకి వెళ్ళిన ఫ్యామిలీస్ ఎవ్వరు కూడా కలిసి మళ్ళీ కాపురం చేస్తున్నవి లేవు. 99% వచ్చి వన్స్ ఒకసారి అమ్మాయి మమ్మల్ని కోర్టుకి, జైలుకే పంపించింది, ఇంకా అమ్మాయితో మాకేంటి, సో మేము డైవర్స్ రెడీ. చాలా అడ్వకేట్ గారు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి విల్ సీ దట్ బైట్. మేము చాలా కేసులలో చూస్తూ ఉంటాం, కోర్టులలో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అసలు విషయం ఏందని అడిగితే అక్కడ పెద్దగా విడిపోయేటువంటి అంశాలు ఏమి ఉండవు, చాలా అంశాలు ఉంటాయి. ఉదాహరణకు మా క్లయింట్ ఒకరు ఉన్నారు, ఆమె భార్య చెప్పులు కొనాలని చెప్పేసి భర్తను ఏం చేసింది, హైదరాబాద్లో ఉన్న షోరూమ్లు మొత్తం తిప్పింది ఒకరోజు. అయినా కూడా ఆమెకి ఆ చెప్పుల జత నచ్చలేదు. నచ్చకపోతే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. ఆ చెప్పుల జత కొనటం కాడ వచ్చిన గొడవ
చివరికి ఫ్యామిలీ కోర్టులో విడాకులు వేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. సో ఈ సిచ్యువేషన్ యాక్చువల్గా ఇట్లాంటి కేసెస్ ఇది ఒక చెప్పుల విషయమే కాదు, రెగ్యులర్గా మాకు వస్తున్న కేసుల్లో మేము సర్వే చేస్తున్న దాని ప్రకారం ఎట్లా ఉందంటే, వీళ్ళు అమ్మాయిలు ఇండిపెండెంట్గా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అకౌంట్స్లో వాళ్ళు వేసుకుంటున్నారు. ఈ మారల్ వాల్యూస్ ఎట్లా తగ్గిపోయినాయి అంటే, నీ ఇన్కమ్ నీకు ఉంది కాబట్టి నీకు నచ్చింది నువ్వు కొనుక్కో. సో ఒకప్పుడు భర్త కొనుక్కొస్తే అదొక అపరూపంగా చూసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. జెంట్స్లో కూడా ఆ అవేర్నెస్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావడం, పెళ్లి చేసామా చేతులు దులుపుకున్నాం మాకెందుకు, మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ వస్తే మేము అందరం జైలుకి రావాల్సిన సిచ్యువేషన్ అని పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, అబ్బాయి తరపు నుంచి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, కౌన్సిలింగ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లా. అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్ యాక్టివ్ పార్ట్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ ఇన్కమ్ ఈ అమ్మాయికి కూడా ఉంది కాబట్టి తనకు నచ్చిన వస్తువులు తనకు కొనుక్కోవచ్చు. సో ఈ డైవర్స్కి వచ్చేసరికి అమ్మాయి చెప్పే రీజన్ ఏంటంటే, ఒక్కసారి నాకు డ్రెస్ కూడా కొనిపెట్టలేదండి, ఇప్పటిదాకా నా డబ్బులతోనే నేను కొనుక్కున్నాను. వాళ్ళ రిలేషన్స్ అట్లా అయిపోయినాయి. సో మీరు నాకు కొనిపెట్టండి అని మన ఇద్దరు డబ్బులు ఒకటే అని ఒక అకౌంట్లో ఎక్కడా వేసుకోరు. నీ అలవాట్లు నీకు, తన అలవాట్లు తనకి. ఎప్పుడైతే డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయ్యిందో, సో అసలు ఇంతవరకు నాకేం కొనపెట్టలేదు, వీడితో నాకేంటి, సో వీడు వాడు అనే డైలాగ్లో ఆ డైలాగ్ వచ్చినాక అసలు ఇట్లాంటి అమ్మాయితో నాకేంటి ఛాలెంజ్ చేసి చెప్తానండి. ఇప్పటికీ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ 10% కేసులు ఎవ్రీడే ఫైల్ అవుతున్నాయని చెప్తున్నాం కదా, 10 కేసెస్. సెకండ్ డైవర్స్ కేసు ఒక్కటి కూడా ఫైల్ అవ్వ, అంటే సెకండ్ మ్యారేజ్లు చేసుకోవట్లేదా వీళ్ళెవరు, చేసుకుంటున్నారు, అప్పుడు చచ్చినట్టు అడ్జస్ట్ అవుతున్నారు. అప్పుడు ఈ 498లో ఉండట్లేదా, ఉంటాయి, కానీ ఎవరు ఫైల్ చేయరు. అంటే సెకండ్ టైంకి ఛాన్స్ లేనప్పుడు ఫస్ట్ టైంకి ఎన్ని కేసులు అంటే, ఫస్ట్ మ్యారేజ్ విడిపోవడానికి అంత మోరల్గా పేరెంట్స్ సపోర్టింగ్ ఉంటుంది, వీళ్ళు కూడా ఈజీగా. కొన్ని కేసుల్లో అయితే మాకు అసలు కాంపెన్సేషన్ వద్దనేస్తున్నారు. వాడిని వదిలేస్తే చాలండి, ఆ అమ్మాయిని వదిలేస్తే చాలండి, ఇంతే. అంటే వీళ్ళకి మ్యారేజ్ అంటే ఎంత సిల్లీ ఇష్యూ అయిపోయిందంటే, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడం, సరే సెకండ్ అమ్మాయిని చేసుకుంటావు, సెకండ్ అబ్బాయిని చేసుకుంటావు, ఎన్ని సంవత్సరాలు చూసినా వాళ్ళు కలిసే ఉంటారు, లేదా కోర్టులో ప్రొసీడింగ్సే ఉండవు. ఎందుకు అట్లా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఫస్ట్ మ్యారేజ్లో మీకు ఎందుకు ఉండడం లేదు? మేము ఎన్ని అబ్జర్వ్ చేసాం అంటే, ఇంత మిస్యూజ్ అవుతున్నాయి కేసెస్. డైవర్స్ తీసుకొని విడిగా ఉండడం, పిల్లలు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి ఖచ్చితంగా కూడా ఎంత అమ్మాయికి మనం సపోర్ట్ చేసినప్పటికీ, అబ్బాయి ఇంకో మ్యారేజ్ చేసుకుంటాడు ఏదో ఒకటి, ఆ అబ్బాయి లైఫ్ బాగానే ఉంటుంది, అమ్మాయి లైఫ్ ఖచ్చితంగా స్పాయిల్ అవుతుందండి. నాకేముంది, నాకు ఇన్కమ్ ఉంది, నేను శాలరీ ఉంది, నేను జాబ్ చేసుకుంటాను, నా పిల్లల్ని నేను ఫ్యూచర్లో బాగా చూసుకోగలను అనుకుంటున్నారు తప్పించి, కూడా డైవర్స్ అయిన కేసులు కూడా చాలా కేసెస్ ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా అమ్మాయే తీసుకుంటున్నారు. ఎందుకంటే మేజర్స్ అయ్యే వరకు కూడా తల్లికే బాధ్యత ఇస్తారు. ఆవిడ చూడలేను అంటే అప్పుడు ఫాదర్కి ఇస్తారు. ఇన్ కేస్ ఫాదర్ కావాలి, అమ్మాయిని హింసించడం కోసం పిల్లలు కావాలి అన్న, వాళ్ళు చైల్డ్ కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకుంటే వాళ్ళకి విజిటింగ్ అవర్స్ ఇస్తారు తప్పించి పూర్తిగా హస్బెండ్కి ఇవ్వడం జరగదు. సో హస్బెండ్స్ ఎట్లాగో చేతులు దులిపేసుకొని వాళ్ళ మనని వాళ్ళు వెళ్తారు. రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా మదర్ మీద పడుతుంది. ఇన్ కేస్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే ఆటోమేటిక్గా పిల్లల బాధ్యత పూర్తిగా ఆవిడకే ఉంటుంది. నెక్స్ట్ ఎంత సఫర్ అవుతున్నారంటే సపోర్టింగ్ లేక, మేము చాలా కేసులు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. డైవర్స్ తీసుకున్నాక తప్పదు, ఇంకా ఇండివిజువల్ సెక్యూరిటీ ఉండదు. పేరెంట్స్ నుంచి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఉన్నంత వరకే, ఆ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఉండరు. పూర్తిగా కూడా అమ్మాయే డిపెండబుల్గా చూసుకోవాలి. రేపేంటి యాక్చువల్గా ఈ డైవర్స్ పెరగడానికి ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ రిలేషన్స్, ఫేస్బుక్లు ఇవి అవి, ఈ టెన్షన్ రిలీఫ్ కోసమే దేనికన్నా కానీ. ఇంకో 20% కేసులు ఎట్లా వస్తున్నాయంటే, ఈ అడ్జస్ట్మెంట్లు, ఈ ఫైనాన్షియల్ ఇష్యూసే కాకుండా ఇంటర్నెట్ ద్వారా అనుమానం క్రియేట్ అయ్యి విడిపోయిన కేసులు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఈవిడేదో నైట్ టైం చాటింగ్ చేసుకోవడం, నైట్ టైం ఫోన్లు మాట్లాడడం, వైఫై ఇవేవో వచ్చినాయి కదా, వీటితో అవేమో సీక్రెట్గా డిలీట్ చేయడం కానీ, ఇవి అతనికి అనుమానం. టెక్నాలజీ ఎస్ మెయిన్గా. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే, నేను చూసినప్పుడు ఎందుకు డిలీట్ చేస్తున్నారు, ఈ రీజన్ మీద విడిపోయిన కేసులు ఉన్నాయి. ఫోన్ కాల్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఫేస్బుక్లో మేము చూస్తున్నప్పుడు ఏవైతే మెసేజ్లు ఉన్నాయో అవి డిలీట్ చేసేసారు. ఇట్లా ఈ అమ్మాయికి ఎవరితోనూ రిలేషన్ ఉంది, వాళ్ళ ఆఫీస్లో ఎప్పుడు రెగ్యులర్గా నైట్ టైం ఫోన్ చేస్తూ ఉంటారు, నిజంగా అమ్మాయికి ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇట్లా అనుమానం. ఈ అనుమానంతో విడిపోతున్న కేసులు కూడా చాలా వరకు ఉన్నారు. చెప్పండి సార్. హలో మేడం, శ్రీహరి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. అయితే 6 months బ్యాక్ మా సిస్టర్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. ఇప్పుడు పెళ్ళైన 5 days 6 days అబ్బాయి ఏమంటున్నాడంటే, నేను మా అమ్మ వాళ్ళ ఫోర్స్ తోటి పెళ్లి చేసుకున్నా అని. ఆయన ఫారెన్ లో ఉంటాడు, సింగపూర్ లో. హలో. ఓకే. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మా అమ్మ వాళ్ళ ఫోర్స్ తోటి పెళ్లి చేసుకున్నా, నాకు ఈ అమ్మాయి తోటి ఎలాంటి సంబంధం లేదు అని ఈజీగా కొట్టి పడేస్తాం. అలాంటప్పుడు ఏం చేయాలి అని.
సో యాక్చువల్గా ఈ కేసులో ఏంటంటే అండి, ఫస్ట్ ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఒక ఫ్యామిలీని ఎంక్వైరీ చేయాలంటే 7 తరాలు చూడండి అనేవాళ్ళు. ఈ రోజున ఆ సిచ్యుయేషన్ లేదు. ఏ మ్యారేజ్ బ్యూరో దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో తీసుకొస్తున్న సందర్భాలు ఇమీడియట్గా ఒక సంబంధం చూడడం, వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయరు. అబ్బాయి జాబ్ చేస్తున్నాడా లేదా, అబౌవ్ 1 lakh వస్తుందా లేదా, ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, అబ్బాయి బిహేవియర్ ఏంటి అని ఎంక్వైరీ చేసుకునే సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ అబ్బాయి పూర్తిగా వాళ్ళని చీట్ చేసినట్లే లెక్క. అతనికి ఏదో లవ్ డిస్ప్యూట్ ఉండొచ్చు, ఇంకేదన్నా. మెయిన్గా ఈ రోజున మేము చూస్తున్న కేసుల్లో హెల్త్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది, పిల్లలు పుట్టకపోవడం అనేది. సో ఒక 5-6 కేసెస్ మేము రెగ్యులర్గా సివిల్ కోర్టులో నుంచి చూడడం జరిగింది. సో బయట పెట్టరు ఈ విషయాన్ని. పేరెంట్స్ కోసం ఇమీడియట్గా మ్యారేజ్ చేసేసుకోవడం, తర్వాత ఎంతో కొంత ఇచ్చి వదిలించేసుకుందాం అన్న ఉద్దేశం. సో అమ్మాయి లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయిపోతున్నట్టే లెక్క. ఒక అమ్మాయికి మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఈ రోజు కన్నా సరే చూడండి పేరెంట్స్, ఆ అమ్మాయి జీవితాంతో లైఫ్ ఆటోమేటిక్గా వాళ్ళ మీద డిపెండబుల్ అయిపోతుంది. తన జాబ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది వన్స్ ఒకసారి విడిపోయిన తర్వాత. సో అటువంటప్పుడు ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకోవాలి. మ్యారేజెస్ బ్యూరోస్ మీద ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇంటర్నెట్లో వచ్చే కొన్ని మ్యారేజ్ వెబ్సైట్స్ ఉంటాయి, వాటి మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి పెళ్లిళ్ళు చేయడం వల్ల ఒక 30% కేసులు మిస్యూజ్ అవుతున్నాయి. ఈ రకంగా డైవర్స్కి వెళ్ళిపోవడం అనేది, అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ అయిపోతుంది. సో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు చెప్పడానికి కూడా ఎవడో రెడీగా ఉండడు. అసలు ఈ జనరేషన్లో వల్ల కౌన్సిలింగ్కి రెడీగానే లేరు. చెప్పిన వీళ్ళేంటి మాకు చెప్పేది మాకు తెలియదా, మేము ఆ ఇంట్లో బాధపడుతున్న సందర్భాలు మాకు తెలుసు, వీళ్ళకి తెలుసు, చెప్పడానికి ఎవరన్నా. ఇప్పుడు మన కాలర్ చెప్పిన పరిస్థితిలో ఏం చేయొచ్చు? సో యాక్చువల్గా అతను చీట్ చేసినట్లే లెక్కండి అమ్మాయి లైఫ్కి సంబంధించి. సో వీళ్ళు ఇంకా వేయగలిగేది మనం చెప్పుకుంటున్న వరుసగా 498లు గృహహింస చట్టం కింద కేసు, మెయింటెనెన్స్ ఇవన్నీ వేసుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేసినా వచ్చేది ఫైనల్గా వీళ్ళ కాంపెన్సేషన్ వీళ్ళకి వస్తుంది తప్పించి అమ్మాయి లైఫ్ అయితే ఆటోమేటిక్గా డైవర్స్ తీసుకొని విడిగా ఉండాల్సిన సిచ్యువేషన్. ఐ థింక్ టాపిక్ బీయింగ్ వెరీ ఇంపార్టెంట్, వి హావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ గారు, ఇఫ్ యూ కెన్ ప్లీజ్ అలౌ మీ. హలో దినేష్ గారు, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం. మేడం నా పేరు భీమేష్ మేడం, నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి భీమేష్ గారు. మేడం మొన్న మా అక్క చనిపోయింది, అంటే 1 year అవుతుంది మేడం. సారీ ఫర్ దట్. అయితే అంటే మేడం అది ఏమైందంటే మా అక్కని ఇట్లా కొట్టి ఇట్లా డబ్బు గురించి చంపింది మేడం, పాయిజన్ పోసి. 498 అప్పుడు 302 కేసు పెట్టారు మేడం. ఇప్పుడు మా బావ ఏంటంటే నాకు అంటే మా నాన్న మా ఫాదర్ చనిపోయింది మేడం, మాది కొద్దిగా పేద పరిస్థితి, ఒక చెల్లె ఉంది. అయితే వాళ్ళు ఏమైందంటే మా బావ నా మీదకి మళ్ళీ నేను అంటే మా సొంత ఊరు వదిలేసి మంచాలకు వచ్చి ఉంటున్నాం మేడం ఇక్కడ. అంటే మీ బావ తరఫు నుంచి ప్రెషర్ థ్రెటనింగ్ ఉందా అండి? భయపెట్టిస్తున్నారా ఏంటి మీరు ఊరు మారి రావడానికి కారణం? హలో, కట్ అయిపోయినట్టుంది కాలర్ మనకి. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఇలా థ్రెటన్ చేసిన కేసెస్ లో ఉంటుందండి. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే 302 బుక్ చేశారు, అమ్మాయికి ఏదో పాయిజన్ ఇచ్చి చేశారు అని. కేసు అయితే రిజిస్టర్ అవుతుంది, కానీ ఎప్పుడైతే మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్గా ఉంటేనే ఈ కేసులో సక్సెస్ఫుల్టీ అనేది ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు కేసు రిజిస్టర్ చేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతారు. వాడు బెయిల్ నుంచి బయటకు వచ్చినాక వీళ్ళ కేసు సెటిల్మెంట్ చేసుకుంటేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది. సో వీళ్ళకి సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎంతో కొంత ప్రోవోక్ చేస్తారు డబ్బులు ఇవ్వడానికి. ఇన్ కేసు వీళ్ళు ఒప్పుకోకపోతే ఇట్లా దౌర్జన్యాలకు తిరగడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే చాలా వరకు మంచిది, వీళ్ళకి లైఫ్ థ్రెట్ ఉంది అని. లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ మీరు పంపిస్తే కనుక రేపటి రోజున మీ కేసుకి అదొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద ప్రాపర్గా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు దాకా ఆవిడ చెప్పిన దాంట్లో అమ్మాయి అయితేనే అబ్బాయి అయితేనే కొన్ని కేసెస్లో పిల్లలు పుట్టేగా డైవర్స్ తీసుకుంటున్నప్పుడు ఆ పరిస్థితిలో కూడా ఎవ్రీబడి హూ ఇస్ ఎ పార్టీ టు దిస్, మదర్గా ఫాదర్గా డైవర్స్ తీసుకుంటున్న వాళ్ళు, పిల్లలుగా అందరికీ ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది, ఒక ఇమోషనల్గా వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయి ఉంటారు, ఒక డిప్రెషన్లో ఉంటుంది. అది వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది ఈ టైంలో? తీసుకున్న తర్వాత అసలు తీసుకోవాలి అన్న పరిస్థితి వాళ్ళు తెచ్చేసుకున్నాక, అసలు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, ఒక నాట్ స్టిల్ హ్యావింగ్ కిడ్స్, వాళ్ళది ఎలా ఉంటుంది, పేరెంట్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చూడండి, అంటే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక రకంగా ఉంది పరిస్థితి, కొంత పావర్టీ లైన్ కింద లేదా లోవర్ క్లాసెస్లో అయితే, లోవర్ క్లాసెస్లో రీజన్ చూస్తే ఇందాక ఒక కాలర్ చెప్తున్నట్టుగా మందు, మనీ, అంటే బాగా డ్రింక్ చేయడాలు, కొట్టడము, అబ్యూస్ చేయడము, హింస చెప్పడం, వీటన్నిటి వల్ల కూడా భరించలేక రావడం అనేది, అంతకు మించి మిగతా ఇష్యూస్ ఉండవు. ఇంకొకటి కట్నం గురించి బాధ పెట్టడం అనేది, ఈ రెండు. సో ఇది ఈ కేటగిరీ. అది అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో చూసినట్టయితే వీళ్ళు బేసికల్లీ స్ట్రెస్ లేదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకుండా వాళ్ళు అంటే ఈ జీవితాన్ని లేదా ఫ్యామిలీని, మ్యారేజ్ని, కెరియర్ని
బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితిలో డివోర్స్కి వెళ్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే బాగా చదువుకునేటప్పటి నుంచి బాగా చక్కగా చదువుకోవడం, అంటే ఒక కెరియర్ ఓరియంటెడ్గా పోవడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పిల్లవాడిని లేదా అమ్మాయిని అబ్బాయిని ఎట్లా చదివిస్తున్నారంటే బంగారం అమ్మైనా సరే చదివించి వాళ్ళని ఏదో ఒక పొజిషన్లోకి తీసుకెళ్ళాలి. ఇంత తప్పించి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది లేదు. అంటే లైఫ్, వాట్ ఈస్ లైఫ్, లైఫ్ ఈజ్ నాట్ లైఫ్ లెసన్స్ అనేవి చెప్పలేకపోతున్నాం. లైఫ్ స్కిల్స్ లేదా లైఫ్ అంటే ఏంటి అనేది కాదు, కెరియర్ అనేది పూర్తిగా దాంట్లోకి పంపించేసి యాక్చువల్గా పెళ్ళైపోయిన తర్వాత చూసినట్టయితే జీవితాన్ని కెరియర్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితిలో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్కి లోనైన తర్వాత ఇది జరుగుతుంది. అప్పుడు తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఏం సుఖంగా ఉండరు. మళ్ళీ మా దగ్గర రెగ్యులర్ కేసెస్ వస్తూ ఉంటాయి. తీసుకుంటున్న ముందు చాలా చాలా ఆలోచన చేస్తారు, వాళ్ళు కూడా ఆవేదన పడుతూ ఉంటారు. ఎంత స్ట్రెస్ ఉంటుంది అంటే డే ఇన్ అండ్ అవుట్, అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా వాళ్ళు మానసికంగా చాలా ప్రాబ్లంలో ఉంటారు. తర్వాత సొసైటీ ఏంటి, ఈ సొసైటీ అనే ఆస్పెక్ట్. సో బ్రేక్ వెళ్ళే ముందు వి వర్ డిస్కసింగ్ అబౌట్ అసలు సొసైటల్ ప్రెషర్స్ ఎలా ఉంటున్నాయి ఇలాంటి కేసెస్ మీద. అంటే సమాజం ఏమనుకుంటుంది, మనం ఇప్పుడు డైవర్స్కి అప్లై చేస్తే నుంచి తీసుకొని సమాజం గురించి కాదు నేను బతికేది, నా గురించి నేను, సో నాకు డైవర్స్ కావాలి అనేదాకా. పైగా ఇందులో పేరెంటల్ ఆస్పెక్ట్ ఎక్కడ దాకా కరెక్ట్గా పెడుతోంది. నీకేంట్లే నువ్వు వచ్చే అన్న తత్వంలోంచి అసలు సర్దుకుపోవాలి అనేది ముందు నేర్పించట్లేదు, తర్వాత వచ్చేసరికి తగాదాలకి. సో దీని మీద మీ అవగాహన అంటే అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి పెళ్ళైన తర్వాత ఒక హస్బెండ్ అండ్ వైఫ్గా ఉండడంలో వాళ్ళ పర్సనాలిటీ అనేది ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అంటే హౌ ది బిహేవ్, హౌ ది టాక్, ఇద్దరితో ఎలా కలిసిమెలిసి ఉన్నారు, ఒకరితో ఒకరు ఎలా షేర్ చేసుకున్నారు మేడం అన్నట్టు. వీటన్నిటి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ద పేరెంటింగ్ ఓన్లీ. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళని పెంచిన విధానం. అయితే ఇప్పుడు పేరెంట్స్, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉంది, అది మంచికే వచ్చిందో చెడుకో వచ్చింది. కానీ దాంట్లో పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచుతున్నారని చూస్తే టూ ఎక్స్ట్రీమ్స్లో పెంచుతున్నారు. ఒకవైపు పేరెంట్స్ ఏమో టోటల్గా అథారిటేటివ్, డిసిప్లిన్, అంటే టోటల్ ఓవర్ ప్రొటెక్టివ్ అనమాట. ఇలానే ఉండాలి, ఇలా వెళ్ళాలి, కార్లో డ్రాప్ చేసి కార్లో తీసుకురావడము, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి కూడా వీళ్ళు సెలెక్ట్ చేయడం, ఒక రకమైన ఫ్యామిలీ. టూ మెనీ రెస్ట్రిక్షన్స్. కానీ ఇప్పుడు చాలా రెస్ట్రిక్ట్ చేసినాక వాళ్ళు ఏం చేస్తారు, బయటికి పోయి తప్పులు చేస్తారు. అండ్ పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఏమైపోతుంది, ఇక్కడ ఇంత రెస్ట్రిక్షన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ అనేది ఒక రకంగా వచ్చేసింది. అక్కడ భయంగా ఉన్నారు. ఆడపిల్లలు అయితే ఇక్కడ చాలా రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు చాలా భయంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా అన్నప్పుడు అంటే దాన్ని తట్టుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. ఇది ఒక రకం, ఒక ఎక్స్ట్రీమ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ చూడండి, పర్మిసివ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఏది కావాలన్నా ఇచ్చేస్తారు, ఏది అడిగినా ఇచ్చేస్తారు. డెసిషన్స్, ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్ ఇన్ లైఫ్. మొబైల్ కావాలా ఇస్తాము, ఇంకోటి కావాలా ఇస్తాము. మేడం అన్నట్టు రాత్రిపూట చాటింగ్ చేస్తున్నారు, దానివల్ల భర్తకు అనుమానం వస్తుంది. ఇప్పుడు మేము కాలేజెస్లో, నేను కౌన్సిలింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు మొబైల్స్ కావాలి, మొబైల్స్ ఇవ్వము అన్నప్పుడు పెద్ద గొడవలు పెడుతున్నారు పిల్లలు. మాకు మొబైల్స్ రాత్రి కావాలా. ఏమో రాత్రిపూట మొబైల్ ఏం చేస్తారంటే చాటింగ్ చేయండి, ఎట్లా నిద్రపోతాం మేడం, ఎవరితో చాట్ చేస్తారనేది ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత రేపొద్దున ఇలాంటి పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేనికి వెనకాడరండి. అంటే వాళ్ళకన్నీ అలవాటు అయిపోయినాయి, అన్నీ చేస్తాము. చాటింగ్ ఏముంది చేస్తాను, నేను సోషల్ మీడియా ఫేస్బుక్ చేస్తాను, ఎవరితోనే పరిచయం చేసుకుంటాను, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. సో మీరు అన్నట్టు ఒక పాయింట్కి వచ్చినప్పుడు ఓపికతో, పేషెన్స్తో ఉండడం అనేది ఉండట్లేదు. ఆ పాయింట్లో బర్స్ట్ అయిపోవాల్సింది. మనకు కాలర్ ఉన్నారు, విల్ టేక్ దిస్ కాలర్. హలో చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో నా పేరు రజనీ అండి. నేను ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది ఛానల్స్ తిప్పుకుంటూ ఇక్కడ వచ్చేసి ఇది చూస్తున్నాను. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దిస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఐ మీన్ కరెంట్ వైఫ్, ఐ మీన్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉన్నారో క్లియర్ గా చెప్తున్నారు. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వి ఆర్ ఫేసింగ్ రైట్ నౌ అనేది. సో బట్ ద సేమ్ సిచ్యుయేషన్ ఈవెన్ ఐ ఆల్సో గాట్ యాక్చువల్లీ. బట్ ద థింగ్ ఈజ్ లైక్ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి, నేను మా హస్బెండ్. సో మా హస్బెండ్ ఏంటంటే కార్పొరేట్ వదిలేసి బిజినెస్ కి పెట్టేసుకున్నారు. సో బిజినెస్ లో తనకి రావట్లేదు. ఐ మీన్ హీఈస్ నాట్ సక్సీడెడ్ ఎట్. హీ స్టార్టెడ్ బిజినెస్ 4 years back actually. Okay. But I'm continuing my job from the 7 years. Since 7 years I'm continuing my job. So ఈ బిజినెస్ లో రాకపోవటం వల్ల ఈవెన్ ఐ ట్రైడ్ మై సెల్ఫ్ టు సపోర్ట్ హిమ్ లాట్. అండ్ నా వరకు నేను ఇప్పుడు ప్రెసెంట్ నా ఇన్కమ్ వచ్చేసి చాలా తక్కువ. దాంట్లోనే నేను తనకి సిన్స్ these 3 years I spent all around 7 lakhs like that.
ఓకే, బట్ ద థింగ్ ఈస్ సో తనకి ఇంకా రావట్లేదు. బట్ ఇంకేంటంటే మాకు ఒక కిడ్ ఉన్నారు, మాకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి. సో స్కూల్ ఫీజు అయితేనేంటి, వాడి ఫ్యూచర్ పర్పస్ ఏంటి, ఏమైనా సేవింగ్స్. సో ఇక్కడ ఏంటంటే నా ఒక్కదానిది అయిపోతుంది, బ్యాక్ చూసుకుంటే ఏమీ లేదు, ఐ మీన్ సేవింగ్స్ కానీ అట్లాగా. బట్ హీఈస్ నాట్ ఎట్ ఆల్, ఐ మీన్ అంటే అఫ్ కోర్స్ హీఈస్ నాట్ సిట్టింగ్ ఐడిల్, బట్ హీఈస్ ఐ మీన్ కంప్లీట్లీ స్ట్రగ్లింగ్ ఇన్ ద బిజినెస్ వే. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఈవెన్ ఏ సింగిల్ పని లైక్. సో ఈ స్ట్రగుల్ వల్ల ఏంటంటే తనకి నేను ఏంటంటే తన క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టడము అట్లాగా, నా సేవింగ్స్ ఏమీ లేకుండా పిల్లాడి ఫ్యూచర్ పోతుంది. సో దానివల్ల నేను మళ్ళీ మనీ ప్రెజర్ పెట్టడం తనకి, ఏంటి ఏం లేదా అది మానేసి లేదా జాబ్ చూసుకోండి అట్లా ఇట్లా. అంటే మీకు ఇప్పుడు ఏంటి, ఆయన రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వట్లేదు అనేది మీ ప్రాబ్లమ్ అండి? Yeah, that is one sake, and I'm not completely against to him. He tried a lot. I mean, he's trying also. సో అంటే మీ అభిప్రాయంలో మీ హస్బెండ్ చాలా కష్టపడుతున్నారు, ఎటొచ్చి రాబడి లేదు. ఆ రాబడి లేకపోవడం వల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు. సో మీరు మా గెస్ట్ల దగ్గర నుంచి మీరు కోరుకుంటున్న సలహా ఏ విషయం మీద? అంటే ఏ విషయం ఏంటంటే ఈ సిచ్యుయేషన్ లో ప్రెసెంట్ మా ప్రాబ్లం ఈ సిచ్యుయేషన్ లో ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అంటున్నారు చూసారా మగవాళ్ళ డామినేషన్, అది మా హస్బెండ్ కి చాలా ఉంది. సో తను జాబ్ చేస్తుంది, తనే కష్టపడుతుంది, తనే టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీకి. అండ్ మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ఆల్సో డిపెండ్ ఆన్ అస్ ఓన్లీ. సో తనే మొత్తం చూసుకుంటుంది. తను ఇట్లా చెయ్యకూడదు అనేసి రోజు గొడవలు అవుతూ కొంచెం అబ్యూజ్ గా అట్లా కూడా చేస్తున్నారు. నా వరకు నా పాయింట్ ఏంటంటే, ఆయన కష్టపడుతున్నాను నేను, మళ్ళీ అది ఎంత చేస్తున్నానో, కానీ నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ తెలుసుకోవాలి కదా. నేను ఇంకెంత కాలం చేస్తాను జాబ్, మా అయితే ఇంకో 2 to 3 years తర్వాత తన రెస్పాన్సిబిలిటీ తెలుసుకోవాలి కదా. ఓకే రజనీ గారు, we have both the specialists going to address your problem and please listen to them. Thank you so much. యాక్చువల్గా ఈ కేసులో నిజంగా ఒక 50% మహిళలు ఈ జనరేషన్లో ఫేస్ చేస్తున్న సేమ్ ప్రాబ్లం తను ఫేస్ చేస్తున్నారు. నిజంగా అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి, యాక్చువల్గా ఇంకా భరిస్తుంది. సో ఈ నిజంగా అమ్మాయి సక్సెస్ అయ్యే ఒక్క పాయింట్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ నిజంగా ఈ ప్రోగ్రామ్ విని ఉంటే అమ్మాయి మానసికంగా ఎంత బాధపడుతుంది అనేది అట్లీస్ట్ కొంత చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. తనతో టైం స్పెండ్ చేయరు, తను చెప్పే ప్రాబ్లమ్ ప్రాపర్గా వినరు. ఇన్ కేసు వినుంటే కనుక ఆ జాబ్ వదులుకొని బిజినెస్ మీద అంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ట్లో ఈ రోజున ట్రై చేస్తున్నాడంటే, జెంట్స్కి ఉండే ఈగో ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఎంతో కోట్లు సంపాదించేయాలని నేల మీద ఉండకుండా చేసే బిజినెస్ల వల్ల ఈ రోజున అమ్మాయి ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంత ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా కూడా తనే రన్ చేస్తున్న సందర్భంలో నీ డామినేషన్ ఎక్కువ ఉంది అని ఇన్సల్టింగ్గా మాట్లాడడం, లేదా టైం స్పెండ్ చేయకపోవడం, మార్నింగ్ వస్తే నైట్ ఇంటికి రావడం అనే సిచ్యుయేషన్స్ రెగ్యులర్గా తను ఫేస్ చేస్తుంది. బిజినెస్ పెట్టాలి ఆటోమేటిక్గా జాబ్లోకి రావాలి, లేదా తన పర్మిషన్ తీసుకోవాలి. అతను చేస్తున్న ఒక వర్క్ వల్ల అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. కుటుంబం ఇచ్చిన అమ్మాయి ఓపిక్గా తన ఫ్యామిలీ నిలబడాలి అని ఓపిక్గా ఉన్నంత కాలమే ఆ ఫ్యామిలీ నిలబడుతుంది తప్పించి వన్స్ ఒకసారి బరస్ట్ అయిపోయిందంటే అతను రోడ్డు మీద నుంచోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే నిల్ బ్యాలెన్స్ తోటి, అప్పులతోటి, క్రెడిట్ కార్డులతోటి వ్యవహారం నడిపిస్తున్నాడు. ఏ క్షణాన్న జైలుకి వెళ్ళే సిచ్యువేషన్ తన సపోర్ట్ చేయకపోతే. సో ఈ రోజుకి కూడా పోలీస్ స్టేషన్కి కానీ కేసులు పెట్టడానికి తన రెడీగా లేదు. ఇప్పటికన్నా ఆ మహానుభావుడు ఎవరో ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఎక్కడైనా చూసన్నా కానీ తన భార్య యొక్క బాధ తెలుసుకుంటే కనుక నిజంగా ఆ అమ్మాయి ఒక ఫ్యామిలీ అట్లీస్ట్ కాస్త నిలబడడానికి ఎక్కువ సైలెంట్ గా ఉండి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆటోమేటిక్ మేబీ చూడడానికి ఛాన్స్ ఉంది. అమ్మాయి అంత కష్టపడుతుంటే సేమ్ ప్రాబ్లమ్ చాలా కేసుల్లో ఉన్నాయండి. సో భరించడానికి రెడీగా లేరు, తను ఇంకా భరిస్తుంది, చాలా మంది భరించట్లేదు. మనం ఇప్పటిదాకా చెప్పుకునేది అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి. ఇంకా అతన్ని బేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓ పక్కన డామినేటివ్ చేస్తాడు, ఫైనాన్షియల్గా ₹1 తీసుకురాడు, ఈవిడ ఏటీఎం కార్డ్స్, వీళ్ళ క్రెడిట్ కార్డులు వీళ్ళవి వాడటం, ఇంట్లోకి వచ్చి బోర్డు పెత్తనం, ఇంట్లో ఒక పని కూడా చేయరు. సో అట్లాంటప్పుడు అమ్మాయిలు భరించడానికి రెడీగా లేరు. ఒకప్పుడు భర్తే దైవం అనుకుంటూ కూర్చునేది. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే డైవర్స్ అంత ఈజీగా ఏ కోర్టు వాళ్ళు ఎవరండి, 6 monthsలో డైవర్స్ అనేది ఓన్లీ మ్యూచువల్ డైవర్స్లోనే వస్తాయి. ఇన్ కేసు వీళ్ళకి డైవర్స్ పిటిషన్ వేస్తే అబ్బాయిలకి ఎట్టి పరిస్థితుల్లోనూ డైవర్స్ రాదు, వాళ్ళు సపరేట్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. యాక్చువల్లీ జ్యుడిషియల్ సపరేషన్ అని ఒక పిటిషన్ ఉంటుంది. Section 9 ప్రకారం ఆ కేసు ఫైల్ చేసుకుంటేనే ఒక 2 years విడిగా ఉన్న తర్వాత అప్పుడు ఆలోచించి డైవర్స్ పిటిషన్ వేసుకోవడానికి కోర్టు శాంక్షన్ ఇస్తుంది. అదొక 3 years నడుస్తుంది. ఇన్ కేసు అమ్మాయిలు డైవర్స్ పిటిషన్ వేస్తే, మ్యూచువల్ డైవర్స్ అయితే ఎవరికైనా 6 monthsలో వస్తాయి. ఇన్ కేసు అమ్మాయి విడిగా పిటిషన్ ఫైల్ చేస్తే తను ప్రాపర్ ఎవిడెన్స్ ఇట్లాంటివి చూపించగలిగిన రోజున ఆటోమేటిక్గా దీనికి ఒక 2 yearsలో డైవర్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 2 years కూడా హోల్డింగ్ ఆన్ టు ది సిచువేషన్ అనే దానికి డాక్టర్ గారు అండి. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నది లాస్, వాళ్ళు డివోర్స్కి వెళ్తారు, ఇదంతా మాట్లాడుతుంటే నాకు మాత్రం ఇక్కడ కూర్చొని వింటుంటే చాలా బాధగా ఉంది.
అంటే మేడం చెప్పే విషయం కాదు, సిచ్యువేషన్ చూస్తే ఆవిడ చెప్తుంది మనసుల్ని నేను మార్చగలమా చేసేది- అనేది మీ ఆలోచన. ఆ అబ్బాయిని మార్చడం అనేది ఒకటి, ఖచ్చితంగా కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు మారుతారనేది మేము చెప్తామండి. యాజ్ ఎ మానసిక నిపుణులుగా కౌన్సిలింగ్ అనేది వాళ్ళని మారుస్తుంది, మార్పు ఖచ్చితంగా వస్తుంది. అయితే వీళ్ళు కౌన్సిలర్స్ వరకు రారు, అంటే మ్యాడ్ ఉంటేనో పిచ్చి ఉంటేనో కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇలాంటి వాటికి సైకలాజికల్ దగ్గరికి వెళ్ళండి అని మేము ఎవరికైనా చెప్పినా కొంచెం కాసేపు ఒక 5 minutes వాళ్ళతో మాట్లాడగానే మాకు కేసు సిచ్యువేషన్ అర్థమైపోద్ది, వీళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం, అట్లీస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ మేము చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే మేమైనా పెచ్చోళ్ళలాగా కనిపిస్తున్నావా అనే సిచ్యువేషన్ మీరు డైవర్స్ దాకా రావద్దు, పిల్లలు ఉన్నాడు, పిల్లడు ఫ్యూచర్, వాడికి రైట్ ఉంది, తండ్రి దగ్గర పెరగాల్సిన రైట్స్ ఉన్నాయి. వీళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఓవర్ యాక్షన్స్ వల్ల కానీ, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకపోవడం వల్ల కానీ, వాళ్ళు విడిపోవడం వల్ల పిల్లాడు ఒక్కరి దగ్గరే ఉండాల్సిన సిచ్యువేషన్, పిల్లలు ఒక్కరి దగ్గరే, అంటే ఫాదర్ నాన్న మిస్ అవుతారు, మదర్ నాన్న మిస్ అవుతున్నారు. ఎవరు వాళ్ళకేం కర్మ, వీళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళు విడిగా బతకాల్సిన రాసి పెట్టుందా? సైకలాజికల్ కౌన్సిలింగ్ కి వెళ్ళండి, పిల్లలు ఉంటే డైవర్స్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి డైవర్స్ ఇవ్వకుండా ఒకే గదిలో బలవంతంగా ఉంచడం వల్ల అవి మర్డర్ కేసులకి ఛాన్స్ ఎక్కువ వెళ్ళినాయి. సో అంటే దీన్ని వదిలించుకోవాలి ఏదో రకంగా అన్నప్పుడు ఏదో ఒకటి వేయించడమో లేకపోతే లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి కలిసి ఉండము అన్నప్పుడు ఇచ్చేయండి అనేసారు. ఆ ఇచ్చేయండి అనేది ఎట్లా అయిపోయింది అంటే పిల్లలు ఈ రోజున సింగిల్ పేరెంట్ దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో అట్లీస్ట్ సందర్భాల్లో నేను డైవర్స్ అంత ఈజీగా రావు కానీ పిల్లలు ఉన్న కేసుల్లో మాత్రం ప్రాపర్ గా ఆలోచించిన తర్వాతే డైవర్స్ వాళ్ళ పరిస్థితి మీద పిల్లలు అనేవాళ్ళు, పిల్లలు అనగానే తల్లి తండ్రి ఇద్దరు ఉండాలి, ఇద్దరు పెంపకంలో పెరగాలి అనేది వ్యవస్థకి వెనకాల ఉండే బ్యాక్ బోన్. ఈ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ లో నుంచి వచ్చిన పిల్లల్లో అండి చాలా మానసికమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వాళ్ళు తర్వాత కూడా ఫ్యూచర్ లైఫ్లో అంటే వాళ్ళు గ్రోయింగ్ ఏజ్లో కానివ్వండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి డిప్రెషన్లకి లోన్ అవుతున్నారు, కొన్నిసార్లు మెనిక్ ఆర్ పూర్తిగా అంటే బైపోలార్లోకి వెళ్ళిపోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. అంటే వాళ్ళకి ఇమోషనల్గా వాళ్ళు ఇది ఉండదు, అంటే కంటెంట్మెంట్ ఉంది. అమ్మ నాన్న ఉన్న ఫ్యామిలీలో ఉన్నదానికి సింగిల్ పేరెంట్ ఉన్న ఫ్యామిలీలో వచ్చిన పిల్లలలో చాలా రకాల మానసికమైన సమస్యలు వస్తున్నాయి. ఆ విషయం పేరెంట్స్ అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఆవిడ ఫోన్ చేసిన మేడం ఎవరో ఇంత ప్రాబ్లం ఉన్నా నేనేం సజెస్ట్ చేస్తానని అంటే ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చైనా సరే, రజనీ గారు కౌన్సిలింగ్ ఇప్పించైనా ఏమైనా చేయండి కానీ ఫ్యామిలీని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, మీ బాబుని మాత్రము వాడి ఫ్యూచర్ పాడు చేయొద్దు. రజనీ గారు లాంటి 50% కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు సలహాలు కౌన్సిలింగ్ వస్తే మంచిది. కొన్ని సిచ్యువేషన్స్ లో అతను మారితేనే అతను కౌన్సిలింగ్ వస్తే వచ్చి మేడం వి హావ్ ఎ కాలర్ హియర్, విల్ టేక్ ది కాలర్, గెట్ బ్యాక్ టు దట్. దీపక్ ఫ్రమ్ సైదాబాద్, ప్లీజ్ చెప్పండి సార్. సారీ జీవన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ జీవన్ గారు చెప్పండి. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ చెప్పండి. మ్యారేజ్ 6 years అవుతుందండి. ఓకే. ఇద్దరు అమ్మాయిలు. అయితే నా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నేను మా తమ్ముడు అనమాట, ఇద్దరం. మా ఫాదర్ లేడు. ఓకే. మా మదర్ వచ్చేసి ఇప్పుడు 65 years, 65 plus. మా అమ్మ ఆస్తి సంపాదించింది, కొద్దిగా ఎంతో అంత 50-60 లక్షలు ఆస్తి సంపాదించింది. ఓకే. ఇప్పుడు మా అమ్మ ఆస్తి గురించి కొట్లాడుతున్నారు ఇద్దరు కోడలు తప్ప అమ్మ గురించి ఎవరు ఆలోచిస్తలేరు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు కూడా మాతృమూర్తులే, స్త్రీలు తల్లి తర్వాతనే ఏదైనా, అన్న తల్లిదండ్రుల తర్వాతనే మనకు ఎవరైనా. నేను ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎటు ఇవ్వలేకపోతున్నాను. మా అమ్మ సంపాదించిన ఆస్తి కావాలి మీకు, కరెక్టే. అమ్మ ఎందుకు వద్దు? ఇప్పుడు కోడలు ఉంది, కోడలు ఇట్లా మా అమ్మ ఎంతనో మా అత్తమ్మ కూడా నాకు అంతే. సపోజ్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వచ్చింది అనుకో, వాళ్ళ అమ్మ ఇట్లా వస్తే వాళ్ళకి మర్యాదలు మంచిగా చేస్తారు. అదే మా అమ్మను, మా అక్కను, మా చెల్లి వస్తే ఆ డిఫరెన్స్ ఎందుకు పెడతారు? టిపికల్ ఇష్యూస్ అండి ఇవన్నీ, చాలా కామన్ గా వింటున్న ఇష్యూస్. మన సైకాలజిస్ట్ గారు దీని మీద ఏం చెప్తారు విందాం. నేను మదర్ ఇన్ లో అనగానే ఒక జెంటరీ ఫీలింగ్, మదర్ అంటే ఒకలాగా, మదర్ ఇన్ లో అంటే ఒకలాగా, పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఎందువల్ల దీనికి కూడా అండి మళ్ళీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలనేది నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను. ఇప్పుడు వీళ్ళ కేసులో ప్రీ మ్యారిటల్ కుదరదు కాబట్టి ఈవెన్ నౌ దే కెన్ కమ్ ఫర్ కౌన్సిలింగ్. దే కెన్ కమ్ ఫర్ ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చిన ఫ్యామిలీస్, అసలు కొన్ని ఫ్యామిలీస్ లో అండి భార్య భర్త పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో అలా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి వస్తే కూడా అలా వచ్చినప్పుడు నాకేం చెప్పింది సలహా వీడు విన్నాడు, వీడికి చెప్పిన సలహా తను వింటోంది. నేను అది కూడా చెప్తాను. యాక్చువల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ప్రొసీజర్ ఉంటుంది. భార్య భర్త కూడా చాలా మంది ఏమనుకుంటారంటే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎలా చెప్పాలి, నేను చెప్పినప్పుడు
వచ్చినప్పుడు వింటే మళ్ళీ ఇంటికి వచ్చిన గొడవలు అవుతాయి. యాక్చువల్గా మాకు కాన్ఫిడెన్షియాలిటీ స్టేట్మెంట్ ఇస్తాము, కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది టోటల్గా. భార్య ముందు మాట్లాడుతున్నప్పుడు భర్తను కూర్చోబెట్టాము, భర్తతో మాట్లాడుతున్నప్పుడు భార్యను కూర్చోబెట్టాము. ఇప్పుడు అత్తమామ వచ్చినా అండి బయట కూర్చోబెట్టి సెపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ కాన్ఫిడెన్షియాలిటీ చెప్పి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడవద్దు, విత్ టేకింగ్ ద ప్రయర్ పర్మిషన్ ఓన్లీ విల్ టాక్ దోస్ థింగ్స్. అంత చక్కగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది డిజైన్ చేసి ఉందండి. అయితే దాన్ని మనము పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి, అంటే మేబీ మీడియా ద్వారానో ఎట్లనో ప్రజల వల్లకి వెళ్ళి కౌన్సిలింగ్కి వస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే కోర్ట్స్ మేడం వాళ్ళ పని కొంచెం తగ్గుతుంది అని మనం చెప్పొచ్చేమో. పిల్లలు ఉన్న కేసులో కంపల్సరీ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ కి పంపిస్తారండి. మేము కౌన్సిలింగ్ ఇచ్చిందే కాకుండా కౌన్సిలింగ్ అపాయింట్ చేయండి కంపల్సరీ అని చెప్పి హైకోర్టు వాళ్ళు కొత్తగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కంపల్సరీ ప్రతి కేసు 2-3 కౌన్సిలింగ్స్ తీసుకున్న తర్వాతే వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాల్ చేసిన దాని ప్రకారం చూసుకున్నా ఆటోమేటిక్ గా మహిళలు అనే వాళ్ళు పుట్టింటి వాళ్ళు వచ్చే రిలేటివ్స్ బాగా చూసుకుంటారు తప్పించి అత్తగారిని కానీ అటువైపు వచ్చే రిలేటివ్స్ చూడరు. వీళ్ళ మీద ఎన్నో జోక్స్ కూడా ఉంటాయి. మా అమ్మ తరపు వాళ్ళు వస్తే ఎందుకని నువ్వు సరిగ్గా వంట చేయవు, వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవు, మా చుట్టాలు వస్తేనే నీకు పడదు అంటే, అవునండి రేపు మీ చుట్టాలే వస్తున్నారు బాగా చూసుకుంటాను అంటది. ఎవరా చుట్టాలంటే అత్త, ఈవిడ అమ్మ నాన్న ఆయనకి చుట్టాలే కదా. సో ఇట్లాంటి జోక్స్ కూడా ఆటోమేటిక్ గా తీసుకొస్తారు తప్పించి సో అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలనే రెస్పాన్సిబిలిటీ ఈ రోజున లేదు. ఎందుకంటే మన పెంపకం మారిపోయింది. ఒకప్పుడు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అనేది ఉంది తప్పించి ఇక్కడ ఆవిడ ఇంకా అదృష్టవంతురాలు, కనీసం ప్రాపర్టీస్ అన్న ఇంకా ఆవిడ పేరు మీద ఉంచుకుంది, కొడుకుల పేరు మీద రాసేసి ఉన్నట్లయితే ఈ రోజున ఆవిడ ఏ అనాథాశ్రమాల్లో చేర్చాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే భార్యని కాదని అతను డెసిషన్ తీసుకుని ఆవిడ ఇంట్లో కూర్చోబెట్టలేరు. సో అతనికి వేరే ఆల్టర్నేట్ లేదు, కంపల్సరీ ఆవిడ అక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్. కనీసం ఇప్పుడన్నా వీళ్ళిద్దరికి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా నాకు తెలిసి పంతాలు వేసుకోవడం తప్పించి చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఒక మంచి చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర ఒకళ్ళని అపాయింట్ చేసి పని వాళ్ళని ఎవరినన్నా ఆవిడ రాణిలాగా బతికేలాగా చూడగలిగితే వీళ్ళకి కనీసం రేపు రోజున పుణ్యం అన్నా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున సీనియర్ సిటిజన్స్, అనాథాశ్రమాల్లో ఉంటున్న సీనియర్ సిటిజన్స్, ప్రాపర్టీస్ ఉండి కూడా పిల్లలు ఉండి కూడా అనాథాశ్రమాల్లో పెరుగుతున్న వాళ్ళు 90% ఉంటున్నారు. కొంతమందిని రోడ్ల మీదే పడేసిన కేసులు కూడా మనం చూస్తున్నాం. అప్పటికప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఏమైనా ఆశ్రమాల్లో చేర్పించడం తప్పించి రెగ్యులర్ చాలా కేసులు చూస్తున్నాం. వాళ్ళకి వీళ్ళని పెంచి పోషిస్తే వీళ్ళు చేసే సిచ్యువేషన్ ఇది. రేపు వాళ్ళ పిల్లలు ఉంటారు, సేమ్ మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది కాస్త నాలెడ్జ్ ఉంటే కొంతవరకు బాగుంటుంది. ఇట్లాంటి వాటి డాక్టర్ గారు ఇప్పుడు దాకా జరిగిన చర్చలో మీరు ముఖ్యంగా మీ పర్స్పెక్టివ్ ఏంటంటే సర్ది చెప్పి ఏది కరెక్టో ఎలా అడ్జస్ట్ అవ్వాలో పేషెన్స్గా సిచ్యువేషన్కి ఎలా హోల్డ్ ఆన్ చేస్తే ఎలాంటి ఇష్యూ అయినా సెటిల్ అవుతుందని మీరు చెప్పుకొచ్చారు. వ్యవస్థ ఎలా ఉంది చట్ట ప్రకారంగా మీరు చెప్పుకొచ్చారు. సో మీ ఇద్దరు సలహాలు మా ప్రేక్షకులకి బాగా ఉపయోగపడ్డాయి. ముగించే ముందు, షో ఎండ్ చేసే ముందు మీరు ఒక సైకాలజిస్ట్గా మా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక CCCAA ఫార్ములా అంటానండి. AAA ఫార్ములా అని అంటే మన అందరూ పెళ్ళయ్యే ముందు కానివ్వండి, పెళ్ళైన తర్వాత హస్బెండ్ వైఫ్గా ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అనేది 3 A's ముందు అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకోవాలి, నేర్పించి పంపించాలి. 2 రకాలు. ఇంకొకటి యాంగర్ కంట్రోల్. చిన్న విషయంకి కోపం వచ్చిందనంటే ఆ కోపం వచ్చిన తర్వాత ఇంకా ఈగో వచ్చేస్తుంది. నన్ను ఇలా అన్నాడు, ఆ పదానికి మీనింగ్స్ తీసుకోవడం ఒకటి జరుగుతుంది. నన్ను ఇలా అన్నాడు, ఆ పదమినే చూస్తారు కానీ దాన్ని మళ్ళీ ఆ వర్డ్ని వదిలేసి లెట్ గో ఉండదు. ఆబ్జెక్టివ్ వే ఆఫ్ చూడడం అనేది ఉండట్లేదు. ఇది రెండవ. మూడవది వీళ్ళకి యాంగర్ కంట్రోల్. ఇది కాకుండా వీళ్ళు అడాప్ట్ అవ్వడం నేర్పించాలి. అడాప్ట్ ద సిచ్యువేషన్. అక్కడికి వెళ్ళిన పరిస్థితికి అడాప్టబిలిటీ అనేది ఉండట్లేదు. ఇది AAA ఫార్ములా. AAA ఫార్ములా ఏమంటానంటే మొదటిది కమ్యూనికేషన్. అసలు మాట్లాడడం అనేది 10 నిమిషాలు కూడా మాట్లాడుకో. ఒక క్లయింట్ వస్తుంది నా దగ్గరికి, బొలోమని ఏడుస్తుంది ఆమె, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏమంటే, మేడం నాతో 10 నిమిషాలు కూడా మాట్లాడడండి, నేను చెప్పింది వినడండి, ఆయన వినడు మాట్లాడు. కమ్యూనికేషన్ ఈజ్ టోటలీ నవడేస్ టూ బిజీ లైఫ్. సో కమ్యూనికేషన్ అనేది ఉండాలనేది. రెండవ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ నేర్పించి పంపించాలి. ముందే నేర్పించాలి, పిల్లలకి నేర్పించాలి. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, దాని మీద ఇష్యూస్ని పెద్దగా చేసుకోకుండా ఎలా మేనేజ్ చేస్తూ వెళ్ళాలనేది నేర్పించాలి. మూడోది కాంప్రమైజ్ అవ్వడం కూడా చాలా అవసరము. ఎందుకనంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి నేను సారీ చెప్తే నేను చిన్నదైపోతానని అనుకుంటారు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ అయిన తర్వాత నేను పెద్ద కాదు, సారీ చెప్పిన వాడే రేపు పొద్దున పెద్దవాడు అవుతారు. సో ఇది. ఇంకొకటి నేనేమంటానంటే కొన్నిసార్లు ఈ సెక్స్ ఆస్పెక్ట్స్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నారు నా దగ్గరికి పర్సనల్గా. వాటికి అందరు వింటున్నారు కాబట్టి దాన్ని మ్యాగ్నిఫైగా చేస్తూ చూడకుండా ఆ ఇష్యూస్ని సర్దుకుంటూ వెళ్తే బాగుంటుంది. పార్ట్ ఆఫ్ ఇట్ అని అడ్జస్ట్ అయిన వెళ్ళడం ఒకటి. తర్వాత మన ఇండియన్ కల్చర్,
మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ని మనం స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇప్పటికీ చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ పాట పాడినప్పుడు అత్తమామల సేవ చేయాలి, భర్తను భావించి సేవించాలి ఉయ్యాలో అని మన తెలంగాణ పాటల్లో పాడుతున్నట్టుగా అలాంటి పాటలు ఇప్పటికీ పొద్దుట్టే పొరుగిళ్ళు తిరగవద్దమ్మా, ఇరుగు పొరుగిళ్ళు తిరగవద్దమ్మా, చిన్నప్పుడు నేను విన్న పాటలు ఇప్పటికీ నేను పక్కింటికి వెళ్ళాలంటే భయపడతాను. అంటే ఇలాంటివన్నీ మన వాళ్ళలో ఉన్నవి అవి మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేయాలి, మన పిల్లలకి నేర్పించాలి. సో మన హైయర్ ఎడ్యుకేషన్లోనే చెప్పాలి ఇవన్నీ. మీరు చాలా చక్కగా కొన్ని పాయింట్స్ ఎలా అంటే ఏబిసిడీస్ అని చెప్పి AAA అని చెప్పి CCC అని చెప్పారు. మీరు కూడా మాకు చట్టపరంగా ఎలా ఉంది డైవర్స్ కేసెస్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనే అఫేర్స్ మీద చాలా ఇన్సైట్ ఇచ్చారు. మీరేమైనా ఆఖరి మాటగా సో చెప్పారు? యాక్చువల్గా ఏంటంటే ఒక సంబంధం చూసేటప్పుడు వెబ్సైట్ల మీద, మ్యారేజ్ బ్యూరోస్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి క్యారెక్టర్కి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీతో ఎట్లా ఉంటారు అనేది కొంత చూసుకోవాలి. నెక్స్ట్ డిస్ప్యూట్ వచ్చిందంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లకు, కోర్టుల చుట్టూ పరిగెత్తకుండా కౌన్సిలింగ్ ఇచ్చి మ్యాక్సిమం వాళ్ళు ఏదో రకంగా కలిపి ఉంచడానికి, ప్రాబ్లమ్స్ ఒకసారి పెద్దవాళ్ళందరూ కూర్చున్నారంటే ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది. లేదంటే కౌన్సిలింగ్ సెంటర్స్ కన్నా పంపించి ఇన్ కేసు విడిపోతే ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, దానికంటే కలిసి ఉండడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది క్లియర్గా క్లారిటీ ఇవ్వగలిగితే కొంతవరకు ఛాన్సెస్ వాళ్ళని కలిపి ఉంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కుటుంబ వ్యవస్థ ఈ రోజుకి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఈ రోజుకి మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మన కుటుంబ వ్యవస్థని చూసే అట్లీస్ట్ పిల్లలున్న పేరెంట్స్ కంపల్సరీ కలిసి ఉండడానికి ఎన్ని దారులు ఉన్నాయి అన్నింటిని వెతుక్కోవాలి తప్పించి విడిపోవడానికి ఎన్ని చట్టాలు ఉన్నాయి వాటి మీద అనే దాని మీద అవగాహన కాస్త తగ్గించుకుంటే చాలా వరకు మన కుటుంబ వ్యవస్థకి ఫారిన్ కంట్రీస్లో కానీ మన సొసైటీలో కానీ క్రైమ్ పర్సంటేజ్ని తగ్గించి కొంతవరకు మనం హ్యాపీగా ఉండడానికి. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. సో విన్నారు కదండి ఇవాళ చర్చలో వచ్చిన మెయిన్ పాయింట్స్ అండి. సో తప్పకుండా కలిసి ఉండాలి అని, డైలాగ్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుందని, కమ్యూనికేషన్కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ప్లీజ్ లివ్ యువర్ లైఫ్స్ హ్యాపీలీ, స్టే టుగెదర్, బీ ఫిట్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.